అందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు. సో ఇక్కడైతే మా అమ్మవారిని కూడా రెడీ చేసేసాను చూడండి. మా చింతలు వచ్చిన సందర్భంగా స్పెషల్ బ్లాగానే చెప్పాలన్నమాట ఈ బ్లాగు. నా కూతురికి నేను ఫస్ట్ టైం బొట్టు పెడుతున్నాను, పసుపు బొట్టు. అప్పుడు రాజనంది నాకు పెట్టింది, ఇప్పుడు నేను పెడుతున్నా. ఓకేనా? ఇస్తినమ్మ వాయనం, నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది. అందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ గౌరీరాజ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో శ్రావణ మాసం లాస్ట్ వారం అనమాట. సో నాకు 4 వీక్స్ కుదరలేదు, చేసుకోలేకపోయాను. సో లాస్ట్ వీక్ చేసుకుంటున్నాను అనమాట ఈ బ్లాగు. నేనే నా సొంతంగా అమ్మవారిని డెకోర్ చేయడం కానీ, బ్యాక్గ్రౌండ్ డెకోర్ కానీ అండ్ పూజా కార్యక్రమం కానీ ఓన్గా నేను చేసుకుంటున్నా. ఎవ్రీ ఇయర్ నేను చేస్తాను. సో ఈసారి ఏంటంటే కొంచెం చేంజ్ చేద్దాము, కొన్ని చేంజెస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇంకా స్టార్ట్ చేద్దాము. ఆల్రెడీ ఇక్కడ నేను అనుకుంటున్నాను యాక్చువల్లీ పూజా రూమ్లో చేస్తాను ఎవ్రీ ఇయర్. సో ఈసారి బయట హాల్లో పెడదాము అని చెప్పేసి ఇక్కడ సెటప్ చేసుకున్నాను. మా నాన్న ఉంటే హెల్ప్ అయిపోయేది బాగా. మా ఆయన లేరు, మా నాన్న లేరు. సో ఎప్పుడు మా నాన్న నేను చేస్తాము డెకరేషన్. సో మా ఆయన ఖాళీ ఉన్నప్పుడు మా ఆయన కూడా చేస్తారు. బట్ ఇద్దరు లేరు ఈరోజు. సో పాపతో కుదరదు కదా. సో అందుకని చెప్పేసి నేను ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ లేసి మనం పూజా కార్యక్రమం స్టార్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి బాగా ఆలోచించి స్ట్రెస్ రిలీఫ్ చేసుకొని చేస్తున్నాను. మా చింతలు వచ్చిన సందర్భంగా స్పెషల్ బ్లాగానే చెప్పాలన్నమాట ఈ బ్లాగు. లాస్ట్ ఇయర్ నేను 2nd month అనుకుంటా, లాస్ట్ ఇయర్ చింతలు కడుపులో ఉంది. చాలామంది అడిగారు కింద కూర్చోలేదు అని. అప్పుడు కొంచెం లెగ్ కొంచెం ఇబ్బంది పెట్టింది. అప్పుడు నేను కడుపుతో ఉన్నాను అన్నమాట. అప్పటికి ఇంకా నేను రివీల్ చేయలేదు. సో ఇప్పుడు ఈసారి నా చింతలతో చూసుకుంటున్నాను. సో అందుకే స్పెషల్ బ్లాగ్ అనమాట ఈ బ్లాగ్. అయితే చూడండి డెకోర్ ఎలా చేశాను, అలాగే ఎలా అమ్మవారిని రెడీ చేశాను అనేది చూపించేస్తాను. ఓకే, స్టాండ్ నుంచి డెకోర్ చేద్దాము బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి చూపిస్తాను మీ అందరికీ. సో డెకరేషన్ అయితే కంప్లీట్ అయిందనమాట. సో పీట వచ్చేసి రెడీ చేస్తాను. సో ఇవన్నీ చూపించాలంటే కొంచెము ల్యాగ్ ఎక్కువైపోతుందని చెప్పి షార్ట్ కట్లో చేస్తాను. సో పీట మీద అమ్మవారిని కూర్చోబెడతామన్నమాట. సో ఇంకా బిందెకి అంటే సెట్ చేసుకొని చీర కట్టాలి. సో అదొక్కటే పెండింగ్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 11 అవుతుంది టైము. ఇంకా అవుతూనే ఉంది. అమ్మ ఆల్రెడీ బంతి పువ్వులు కట్టేస్తుంది, మాల బయట అంతా పెట్టేశాము. సో ఇదైతే నేనే డెకరేట్ చేశాను. యాక్చువల్లీ డెకరేషన్ చిన్నగా చేసుకుందాము ఈసారి అని చెప్పేసి అనుకున్నాను. అందుకే డెకరేషన్ వాళ్ళకి ఏం చెప్పలేదన్నమాట. సో చేస్తున్నాం కదా, కొంచెం ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇలా చేసుకుంటాను కదా. సో అందుకే ఓకే స్టాండ్స్ అయితే ఉన్నాయి కదా, ఇలా డెకోర్ చేద్దాము అని చెప్పేసి నేను ఎప్పుడు వాళ్ళకి చేస్తాను, ఇలా చేద్దామని చెప్పేసి సెట్ చేశాను. గుడ్ మార్నింగ్. సో నేనైతే రెడీ అయిపోయాను. సో మా అమ్మవారిని అయితే నైట్ ఇలా రెడీ చేసేసామన్నమాట. ఇంకా కొంచెం అరేంజ్మెంట్స్ అన్నీ ఉన్నాయి. సో అవి కంప్లీట్ చేసేసుకోవాలి. ఇంకా నేను కూడా రెడీ అయిపోవాలి. సో రెడీ అయిపోయి పూజ చేసుకోవాలి. చాలామంది డౌట్ ఉంటుంది, రెడీ అయ్యి పూజ అవసరమా అని. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. మనం అమ్మవారిని రెడీ చేసినప్పుడు మనం కూడా చక్కగా నీట్గా అమ్మవారిలాగా రెడీ అవ్వాలన్నమాట. అప్పుడే మన వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయినట్టు. అట్లా ఏం కాదు. ఆడపిల్లలు ఎప్పుడు అందంగా రెడీ అయితే అమ్మ కూడా చాలా నచ్చుతుందంట. సో గౌరీదేవిని రెడీ చేస్తున్నాను అనమాట. మనం ఏ పూజ చేసినా గణేశుడిని గౌరీదేవిని రెడీ చేసుకుంటాం కదా. సో వరమహాలక్ష్మి కాబట్టి అమ్మవారిని గౌరీదేవిని రెడీ చేస్తున్నాను. సో మా ఇంట్లో కూడా చిన్న గౌరీదేవి ఉన్నారు, అది కూడా పెడతాను చూడండి. అండ్ తులసి కొమ్మ కూడా నేను పూజ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఇంకా ప్రసాదాలు ఇంకా రెడీ అవ్వాలి కాబట్టి ఫస్ట్ నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. అంటే నేనేం పెద్ద హంగు ఆర్బాటం ఏం చేయట్లేదు. రెగ్యులర్గా నేను ఏం చేస్తానో అదే చేసుకుంటున్నాను అనమాట. సో అమ్మవారిని అయితే డెకోర్ చేశాను ఇట్లా. ఏదో నాకు వచ్చిన దాంట్లో ఏదో తక్కువ చేసుకున్నాను, చాలా సింపుల్గా. సో నాకు సాటిస్ఫాక్షన్ ఉంది, బాగా మంచిగా రెడీ చేసుకున్నాను, ఫీల్ అవుతున్నాను. బట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దగ్గరగా
ఇంకా డెకోర్ చేయాలి, కలసం రెడీ చేసి పెట్టుకున్నాను. సో అమ్మవారిని ఇంకా డెకోర్ చేయాలి. సో ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. పక్కన ఫ్రూట్స్ ఇంకా రావాలి. సో హలో, సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయాను అనమాట. చాలా టైం అయ్యింది. సో ఇక్కడైతే మా అమ్మవారిని కూడా రెడీ చేసేసాను. చూడండి, బాగున్నారు అమ్మవారు. సో బ్యాక్ డ్రాప్ అమ్మవారు అండ్ కలిసం పెట్టుకున్నాను. ఎవ్రీ ఇయర్ ఇలాగే పెట్టుకుంటాను. సో ఈసారి వచ్చేసి అమ్మవారిని డాల్ తీసుకున్నాను అనమాట. ఈసారి కూడా ఫస్ట్ టైం నేనే కట్టాను. లాస్ట్ టైం అయితే కింద ఆంటీ హెల్ప్ చేశారు, కానీ ఈసారి అయితే నేను ఫస్ట్ టైం కట్టాను అనమాట సారీ. సో కలిసం ఇలా రెడీ చేసుకున్నాను. ఇంకా పూజా కార్యక్రమం స్టార్ట్ చేయాలి, ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఇవన్నీ ఇలా డెకోర్ చేసుకున్నాను. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇంకా నైవేద్యాలు అవుతూనే ఉన్నాయి. సో నైవేద్యాలు వచ్చిన తర్వాత మొత్తం ఒకసారి ఇంకా దీపారాధన అలాగే పూజా కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. సో పంతులు పిలిపించి అంత వ్రతం నేను చేయలేదు ఎప్పుడు. సో ఎవ్రీ ఇయర్ నేను ఎలా చేసుకుంటానో రెగ్యులర్గా అలాగే చేస్తున్నాను అనమాట. సో ఎలా అనిపించింది? బాగుంది కదా. దీపం పెట్టుకుంటాను, పూజ చేసుకుంటాను, అష్టోత్తరం చదువుకుంటాను, అలాగే వ్రత కథ కూడా చదువుకుంటాను అనమాట. ఇది ఇలా ట్రెడిషన్ నేనైతే ఫాలో అవుతున్నాను. సో పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది, చూసేసేయండి. ఓకే. సో పసుపు కొమ్ముల మాల అనమాట. ఎవ్రీ ఇయర్ నేను వేస్తూనే ఉంటాను అమ్మవారికి. అలాగే యాలకుల మాల కూడా వేస్తాను. అండ్ కాస్ యాజ్ యూజువల్ నేను కట్టుకునేది. సో పసుపు కొమ్ముల మాల వేస్తా. చూడండి, ఇట్లా అమ్మవారికి ఇష్టం, పసుపు కుంకుమ ఇష్టం కదా అమ్మకి. సో అందుకని ఇట్లా నేను ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. యాక్చువల్లీ కట్టాలి, బట్ అంతా ఫుల్ అయిపోయింది. అందుకని గౌరీదేవి దగ్గర పసుపు కొమ్ముల మాల పెట్టేస్తున్నా. అక్కడ గౌరీ అమ్మవారు ఉన్నారు కదా, చూపించాను కదా గౌరీదేవి మాత. సో అక్కడ పసుపు కొమ్మల మాల పెట్టేస్తున్నా. మా ఆయన దీపం వెలిగిస్తున్నారు. భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. కొబ్బరికాయ కొట్టి కంకణాలు కట్టుకొని కొబ్బరికాయ కొట్టు. థ్యాంక్ యూ. ఇది పెట్టచ్చు.
ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్. నీ డ్రెస్ చెప్పు, నీ డ్రెస్ చెప్పు, నీ డ్రెస్. పాప డిజైనర్ డ్రెస్ కాత్యా డిజైనర్ స్టూడియోస్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను ట్యాగ్ చేస్తాను, చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా. అందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు. సో లాస్ట్ వారం చాలా బాగా చేసుకున్నాను, నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది. చక్కగా అష్టోత్తరము అండ్ పూజా విధానము రెగ్యులర్గా నేను చేశాను అనమాట. కాకపోతే ఎప్పుడు మేము ఇద్దరం చేసుకునే వాళ్ళము, ఇప్పుడు చింతలతో నా చింతలతోని ముగ్గురం కలిసి చేసుకుంటున్నాం వ్రతము. లాస్ట్ ఇయర్ కూడా ముగ్గురమే, అప్పుడు ఇంకెవరికి తెలియదు అప్పుడు. సో ఇప్పుడు చూపిస్తున్నాను నా చింతల్ని. ఇప్పుడు ముగ్గురం కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అనమాట. హ్యాపీ అనిపిస్తుంది చక్కగా ముగ్గురం ఇలా కూర్చొని. ఎప్పటి నుంచో మా కళ ఇది, మా కోరిక నెరవేరిపోయింది ఆ తల్లి దయ వల్ల. మహాలక్ష్మి వచ్చేసింది నాకు. కచ్చింది తల్లి, మహాలక్ష్మి వచ్చింది కదా. చెప్పు. అందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు. అందరికీ ఓం శ్రీ మాత్రే నమః చెప్పు. ఓం శ్రీ. అమ్మ మైక్ కావాలంట. మైక్ నీకు వద్దునాను, అప్పుడే వద్దు. సో పూజా విధానం అయితే కంప్లీట్ అయ్యిందనమాట. సో నైవేద్యాలు అయితే ఈరోజు ఇన్ని ఐటమ్స్ చేసింది మమ్మీకి అయితే చాలా చాలా థ్యాంక్స్. నేనైతే చక్కగా టైంకి మాత్రం నాకు ప్రసాదాలు కానీ ఏదైనా సపోర్ట్ కావాలంటే ఇమ్మీడియట్లీ వచ్చి చేసేస్తుంది. అమ్మో నేనైతే చాలా బ్లెస్సెడ్. నాకైతే ప్రసాదాలన్నీ ఎవరు చేసింది అమ్మకి. సో మంచిగా ఏమేమి చేసాము ఈరోజు, గారెలు చేసాము, బూరెలు చేసాము, తీపి గారెలు, పరమాన్నం, చక్కెర పొంగలి, పులిహోర, వడపప్పు, ఏమంటారు ఇది చలివిడి, కొమ్ము శనగలు, ఇంకో ఏమున్నాయి ఫ్రూట్స్ ఇలా పెట్టుకొని మాకు ఎంతవరకు అవుతుందో అంతవరకు చేసుకున్నాం అనమాట. హ్యాపీ, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే మీ కుటుంబంలో కూడా మంచిగా అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏమైనా తీరని కోరికలు ఉంటే చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకోండి, చక్కగా కోరికలు కూడా తీరుతాయి కలిసినా. సో ఇంకా నెక్స్ట్ తాంబూలం ఇచ్చేద్దాము. తాంబూలం ఇచ్చేసి భోజనాలు అవి చేద్దాం, అది కూడా చూసేసేయండి. ఓకేనా. హారతి ఇచ్చేస్తాను ఇప్పుడు. చిన్ను హారతి ఇచ్చేస్తాను మమ్మీ, హారతి ఇచ్చేస్తాను మమ్మీ. నుంచోసి అయిపోయింది.
నమ శివాయ. ఓం నమ శివాయ. చింతలి బొట్టు పెడుతున్నాను, పసుపు బొట్టు. అప్పుడు రాజనంది నాకు పెట్టింది, ఇప్పుడు నేను పెడుతున్నా. ఓకేనా? అట్లేనా? ఇస్తినమ్మ వాయనో, ఇస్తినమ్మ వాయనో, ఇస్తినమ్మ వాయనో. మా ఇంటికి వచ్చింది అమ్మ ధనమహాలక్ష్మి వచ్చిందా, మహాలక్ష్మి వచ్చిందా, మహాలక్ష్మి తీసుకో అమ్మ, తీసేసుకుంటుంది బంగారు తల్లి, చెక్ చేసుకుంటుంది. నీకో బాక్స్, నీకో జాకెట్ ముక్క, నీకో తాంబూలం. తాంబూలం ఇచ్చింది అమ్మ. అమ్మో చూస్తుంది. సరే చూసుకో, లోపలికి వెళ్ళాక చూసుకో నీకే ఇది. ఓకేనా? ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ మా వాయనం. ఇంటికి వచ్చింది ధనలక్ష్మి. ఓ నెక్స్ట్ ఇయర్ అన్ని బ్లెస్సింగ్స్ అన్ని అవ్వాలి. న్యూ హోమ్లో ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది వరమహాలక్ష్మి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ మా ఇంటికి వచ్చింది వరమహాలక్ష్మి. చీరలో కొత్త ఇంట్లో చేసుకోవద్దు. థ్యాంక్ యూ. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ మా ఇంటికి వచ్చింది లక్ష్మి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది
సో పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను అనమాట. హ్యాపీగా అనిపిస్తుంది. చక్కగా అమ్మవారిని మంచిగా రెడీ చేసుకున్నాను, చక్కగా చేసుకున్నాను. పూజా కార్యక్రమం మొత్తం వాయినం ఇచ్చుకున్నాను, భోజనాలు అయిపోయినాయి, మంచిగా అయిపోయింది. సో నా చింతలతో చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. దట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం మళ్ళీ వచ్చి కలిసి వాయినాలు తీసుకోవడం ఇవంతా చాలా హ్యాపీ. ఎవ్రీ ఇయర్ కొంచెం సింపుల్గానే చేసుకుంటాను అనమాట అనుకుంటాను, బట్ అది అలా అమ్మవారు దయ అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకెంత బాగా చేసుకుంటారు అన్నది అంత అమ్మ దయ అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా? ఇలాంటి మోర్ వ్లాగ్స్ ఇంకా వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ వినాయక చవితి కూడా ఉంది. అండ్ వినాయక చవితి వ్లాగ్ కూడా చేయబోతున్నాను అనమాట. సో ఎక్సైటెడ్, ఎందుకంటే ఈ వీడియోస్ అన్నీ నా చింతలతో చేస్తున్నాను. సో అప్పుడంతా మేము ఇద్దరమే చేసుకునే వాళ్ళము, ఇప్పుడు 3వ మెంబర్ యాడ్ అయ్యారు కాబట్టి సో ఎక్సైటెడ్ వీడియోస్ అన్నీ. సో నా వీడియోస్ అన్నీ మీరు ఫాలో అవ్వాలంటే నా ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.